ఒక అధికారిక వ్యవస్థ ఏదైనా ఉంటే అది ఎవరో కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే ఒక భావంతో ఉన్న సమయంలో ఏపీఆర్ఎస్ఏ గొప్ప ఇంకా మన రెవెన్యూ డేస్ అంటే ఇప్పుడు డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ అందరూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే this day we have to think in three categories, and we have to recognize the past, we have to acknowledge the present, and we have to visualize for our future. So recognize the past అంటే ఇప్పుడు డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అంటే ఇప్పుడు అంటే ఇంతకు ముందు మాట్లాడిన తహసీల్దార్స్, విఆర్ఓస్ అందరూ పాస్ట్ మనం చేసిన కాంట్రిబ్యూషన్స్ గురించి, ఎలా మన రెవెన్యూ సిస్టమ్ ఇవాల్వ్ అయ్యారు దాని గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటే పాయింట్ మాత్రం దీనికి చెప్తాను. సో మన ఇండియాలో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత 70-72లో ఫస్ట్ కలెక్టర్ పోస్ట్ వచ్చింది. అప్పుడు నుంచి ఇప్పుడు 253 years అయింది, 70-72 నుంచి. ఇప్పుడు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ పేరు కలెక్టర్గా అని ఉంది. అంటే ఈ కలెక్టర్ అని ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఇస్ గ్యాదర్, లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఆ మీనింగ్ అంటే గ్యాదర్ అంటే టు కలెక్ట్ ట్యాక్స్. సో దట్ ఈస్ డైరెక్ట్లీ కోరిలేట్ టు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. అంటే అప్పుడు బ్రిటిష్ జేసీ గారికి, సబ్ కలెక్టర్, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ఒక కలెక్టర్గా ఈ జిల్లా కలెక్టర్గా అంత సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సో మీరందరూ కూడా ఇలాగే మంచిగా పనిచేసి అన్నమయ్య జిల్లాకి మంచి పేరు వచ్చే విధంగా భవిష్యత్తులో ఒక మార్గదర్శకంగా నిలిచే విధంగా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జేసీ గారు మరియు అందరూ చెప్పినట్టు మీరంతా చాలా కష్టపడుతున్నారు. ఏ పని చెప్పినా దాని కనుక మీకు అప్పచెప్తే సో మీ యొక్క పూర్తి స్థాయి శ్రమ పెట్టి ఆలోచించి ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా, ప్రభుత్వ లక్ష్యాలు అందుకునే విధంగా, ప్రజలకు మంచి జరిగే విధంగా మీరంతా ఎంతో కష్టపడుతున్నారు. ఐ అప్రిషియేట్ ఫర్ దట్. నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి కూడా చూస్తున్నాను, ఆ వర్క్ కనుక మీకు అప్పచెప్పి దాని యొక్క ఉద్దేశం ఏంటో చెప్పి ఎలా చేరుకోవాలో చెప్తే అవి పెరగక పనిచేస్తూ మీరందరూ కూడా లక్ష్యాన్ని అందుకుంటున్నారు. అది ఎంతో సంతోషకరమైన విషయం. అన్నమయ్య అనేది చూస్తే 26 జిల్లాల్లో ఒక జిల్లా, రాయలసీమలో మరొక జిల్లా అయినప్పటికీ కూడా లాట్ ఆఫ్ ద పారామీటర్స్ అన్నమయ్య ఈజ్ ఇన్ టాప్ 1. మరి అక్కడికి చేరుకున్నాము అంటే దాని వెనుక మీ అందరి శ్రమ ఉంది, మీ అందరి యొక్క కలిసికట్టుగా పనిచేసింది. అన్నమయ్యలో 100 పనులు ఉన్నాయంటే అందులో 60-70% పనులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉంటున్నాయి. ప్రధానంగా ఇక్కడ రెవెన్యూ సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. సో దానికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి. సో ఆ యొక్క పని కూడా మనకు ఎక్కువగా వస్తుంది. మీరు ఎప్పటికప్పుడు కూడా దాన్ని అందుకొని పనిచేస్తున్నారు. అయితే ఈ రెవెన్యూలో మనం గత 5-6 సంవత్సరాల నుంచి కూడా గమనిస్తే కొన్ని పద్ధతులు శ్రీ ఎం భీమేశ్వరరావు తహసీల్దార్ పీలేరు. తహసీల్దార్ పులిపల్లి. నెక్స్ట్ మల్లికార్జున్ గారు రిటైర్డ్ తహసీల్దార్. మన కేక్ ఇది రెవెన్యూ డే కేక్ ఎవరు తినకుండా